ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అనే నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకున్నాం. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి లోకా సువర్తమానము 10వ అధ్యాయము 41వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని విన్నారు కదూ? ఇదేంటి, ఏదో ఆశీర్వాదం గురించి చెప్తాడేమో అనుకుంటే విచిత్రమైన వాక్యాన్ని చదివారన్నట్టుగా చూస్తున్నారేంటి? తల్లి, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియమైన తండ్రి, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ సందర్భం మీరు ఎరుగుదురు కదా. యేసు ప్రభులు వారు ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్క చెల్లెళ్ళు మీరు ఎరుగుదురుగా, మార్తా మరియా. ఏవండి, వాస్తవానికి పిలిచింది ఎవరు? మార్తా గారే. ఇంటికి వెళ్ళిన వెంటనే నేను పిలవగానే వచ్చాడు బోధకుడని ఇక టెన్షన్ పడుతుంది. నీళ్ళు బదులు పాలు ఇస్తుంది, పాలు బదులు నీళ్ళు ఇస్తుంది, కిచెన్లో కంగారు పడుతుంది, బయటకు వెళ్తుంది, ఏదేదో కంగారు పడిపోతుంది. కానీ మరియా ఉంది కదా, యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్తున్న విలువైన మాటలు వింటూ ఉంది. ఏమండి, నీ జీవితంలో అడావుడిగా చేసినంత కాలం నువ్వు సక్సెస్ అవ్వడం కష్టమే. నీ మీద దేవుని కృప అధికంగా దిగి రావాలంటే ఉత్తమమైనది నువ్వు చేయాలి. ఏంటి ఉత్తమము? ఈ భూప్రపంచంలో అన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని సన్నిధి. ఆ సన్నిధిలో ఉంటే నీకు ప్రభావం కలుగుతుంది. కనుక నీ భూప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. మళ్ళీ పైపెచ్చు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటుంది, బోధకుడా, నీకు చింత లేదా? నేను ఇంత కష్టపడుతున్నానే. అమ్మా, ఉత్తమమైనది చేయాలి కదా. నీ చెల్లి మరియ చూడు, ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఈ రోజున నీ జీవితంలో కూడా మందిరానికి వెళ్తున్నావు, ఎన్నెన్నో పనులు చేస్తున్నట్లుగా కనబడుతున్నావు, కానీ నీ జీవితంలో ఉత్తమమైనది ఏమి లేదే. అసలు ఉత్తమము అంటే శ్రేష్టమైనది. శ్రేష్టమైనది అంటే ఏమిటి? దేవుని సన్నిధి. ఎందుకు దేవుని సన్నిధిలో కూర్చోవాలి? దావీదు అంటాడు, ఏవండి, యెహోవా మందిరములో సమస్త దీవెనలు దాగి ఉన్నాయి గనుక ఆ సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలు అంటాడు. ఏవండి, మోషే గారు అంటాడు, నీ సన్నిధి రాని ఎడల నన్ను తోడుకొని పోవద్దు అంటాడు. ఈ వాక్యం వింటున్న దైవజనమా, ఉత్తమమైనది ఏంటిదో నువ్వు గుర్తెరిగి ఉండాలి. నువ్వు బీకాం చదువుకున్నా, ఎల్ఎల్బి చేసినా, ఎంటెక్ పాస్ అయినా ఈ రోజున చాయ్ బండి పెట్టుకునే వాళ్ళు చాలా మంది లేకపోలేదండి. చదువుకోవాలి, చదువుకోవద్దు అని కాదు దాని భావం. నువ్వు చదువుకోవాలి, కష్టపడాలి, పని చేయాలి, ఎన్నెన్నో చేయాలి, కానీ వాటన్నిటికంటే ఉత్తమమైనది దేవుని సన్నిధి, ఉత్తమమైనది యేసయ్య పాదాలు, ఉత్తమమైనది దైవ వాక్యము, ఉత్తమమైనది ప్రార్థన, ఉత్తమమైనది దేవుని కొరకు ఎదురు చూసి పొందుకోవడం. ఈ శ్రేష్టమైన అనుభవాలు మరియలో ఉంది కనుకనే దేవుడు ఆమెని ఆశీర్వదించాడు. వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, మీరు కూడా మీ జీవితంలో చాలా మంది పరిచయం చేస్తూ ఉంటారు, మంచిదే. చాలా మంది సేవకులకు కుడిభుజంగా ఉంటారు, మంచిదే. చాలా మంది ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తారు. మీరు చేసిన దానికి నూరంతలుగా ప్రతిఫలం దేవుడు ఇస్తాడు, కానీ వాటన్నిటికీ మించి ఉత్తమమైనది నువ్వు కలిగి ఉండాలి. నేనంట, ఆ మరియలాగా ఉత్తమమైనది నువ్వు కలిగి ఉన్నప్పుడు భూలోకాన్ని పరలోకాన్ని తలకిందులు చేసే అభిషేకం, కృప మీ అందరికి దేవుడు దయచేయనుగాక. తల్లవంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మార్తా వలె మేము ఉండక, తొందరపడక, మరియ వలె నాయన మౌనంగా నీ పాద సన్నిధిలో గడిపి ఉత్తమమైన మేలులు పొందుకునే కృప దయచేయమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఏవండి, ఒక్క మాట, వీలైతే ఈ యొక్క సందేశాన్ని అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీకు ఏదైనా అవసరం ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. గాడ్ బ్లెస్ యూ.